కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగంతో మేము ముందుకొచ్చాను. ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ అనేది 12వ తేదీన స్టార్ట్ కావడం జరిగింది. ఫిబ్రవరి 16 వరకు అయితే ఉంటుందండి. ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 తెలుగు రాష్ట్ర అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ ఏ అలానే గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలండి. మల్టీ టాస్కింగ్ సంబంధించిన ఉద్యోగాలు, హిందీ ఆఫీసర్ ఉద్యోగాలు. ఇక్కడ మీకు 35 లోపల ఏజ్, 25 లోపల ఏజ్ అనేది కలిగి ఉండాలి. స్టార్టింగ్ సాలరీ 35,993 అలానే 97,453 మందిలో ఉంటుంది. మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే 10th లేదా ఐటీ అలానే ఇంటర్మీడియట్ చేసిన అభ్యర్థులు మల్టీ టాస్కింగ్ సంబంధించిన ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఫీమేల్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. మరిన్ని వివరాలు మీరు కావాలనుకుంటే మన ఛానల్ పేరు మీద క్లిక్ చేసి మీకు బయోలో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా రీడ్ అవుట్ చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్, మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను, టాప్లో మీకు telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తాను నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి. పూర్తి వివరాలు అనేది ఇక్కడ మీరు పొందుతారండి. ఓకే, పూర్తిగా రీడ్ అవుట్ చేసిన తర్వాత అర్హులైతే మాత్రం ఇక్కడ పూర్తిగా మీకు తెలుగులోనే ఇన్ఫర్మేషన్ అనేది కూడా పూర్తి అర్హతలు అలానే ఎలా అప్లై చేసుకోవాలి ఫుల్ ప్రాసెస్ అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని కూడా తెలుగులోనే ఉంటాయి. రాసి అంటే పూర్తిగా రీడ్ అవుట్ చేయండి. ఇక్కడ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ కూడా చదువుకోవచ్చండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. మీకు డైరెక్ట్ లింక్ కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టెప్ మీరు ఫాలో చేయాలంటే మీకు జాబ్ అనేది పొందుతారు.